రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే తిట్టడం కాదు, కొట్టేటట్టున్నారు మహిళలు. ఇంకొక మాట ఏదో అన్నారు, నాయన పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిందని. నాయన పేరు చెప్పుకొని, నానమ్మ పేరు చెప్పుకొని మీ పార్టీలోనే ఉన్న పెద్ద పెద్దోళ్ళు రాజకీయాలకు వచ్చి ఇప్పుడు చెలామణి చేస్తున్నారు. నీకు తెలియకపోతే మీ రేవంత్ రెడ్డిని అడుగు, చెప్తాడు. అరే మన పార్టీలో ఉన్నారు నాయనల పేర్లు చెప్పుకొని అని రేవంత్ రెడ్డి చెప్తాడు. అర్థమైందా? అసలు నిన్ను కాదు, ఇలాంటి మాటలు మీతో మాట్లాడిపిస్తున్నా మంత్రి గారి మంత్రి, ముఖ్యమంత్రి, శాఖ గారి శాఖ, విద్యాశాఖ మంత్రి హైడ్రా చేస్తూ హైడ్రామాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రిని అనాల. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నీకు తాగిచ్చి మాట్లాడిపించినట్టున్నాడు. ఎస్, పార్లమెంటు సభ్యులు ఎంపీ అరవింద్ అన్న గారు కాబట్టే ప్రజల బాగోగులు తెలుసుకొని మహిళలు, విద్యార్థులు, తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు ఎలా పరిపాలిస్తున్నారో చూసి ఆ పరిపాలనకు ప్రజలు మోసపోవద్దనే రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతుంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన మాటలు ఏం చేసిండ్రు? 2500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి 2500 ఎలక్షన్ల టైంలో 2500 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మహిళలతో ఓట్లు వేసుకొని ఇప్పుడు ఏం చేసిండ్రు? మహిళల పరుగు తీసినట్టు చేసి మహిళలకు 2500 ఇవ్వకుండా ఆ హామీని పక్కన పెట్టేసిండ్రు. రైతు భరోసా ఏమైంది? రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా వాళ్ళను ఏమన్నాడు? ఈసారి వర్షాలు పడవు, మీ రక్తంలోని పంటలు పండించని. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఇలా నేను మాట్లాడేది రైతులను. ఇక వస్తే తులం బంగారం, తెలంగాణ ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తా అని చెప్పింది. ఎటువైనా తులం బంగారం హామీలు ఇచ్చినట్టు కాదు, దాన్ని రుజువు చేసుకోవాలి. పేపర్ మీద రాసి నేను ఇస్తున్న తులం బంగారం అని చెప్పడం కాదు. తులం బంగారం ఇవ్వాలి. ఏ ఒక్క ఆడపిల్లకు తులం బంగారం అందింది? అడగండి, చెప్తారు ఎవరన్నా? ఇంతవరకు ఎవరికి కూడా తను ఇవ్వలేదు. స్కూటీలు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద వచ్చి ఏవి మా స్కూటీలను అడుగుతున్నారు. మీ ఉచిత హామీలు తప్ప ఏ ఒక్క హామీలు నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి గారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఎటువైపు ఫీజు రియంబర్స్మెంట్? విద్యార్థులు కాలేజీలకు వెళ్ళలేక కాలేజ్ చుట్టూ తిరుగుతున్నారు. అర్థమైందా? వాళ్ళు ఫీజులు చెల్లించలేక, కాలేజీ యాజమాన్యం వాళ్ళు కాలేజీకి రానియలేక వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు కాలేజీల చుట్టూ. బీదవారైతే వాళ్ళు అప్పులు చేసి, వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి వాళ్లకు ఫీజులు కట్టి ఎగ్జామ్స్ రాపిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఫీజులు కట్టలేక ఎగ్జామ్స్ కూడా రాయకుండా కాలేజీలు మానేస్తున్నారు. ఇదే కాకుండా వాళ్ళని ఇంజనీరింగ్ విద్యార్థులను అవహేళన చేసినట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. తెల్ల కాగితం మీదంటే వాళ్ళు అప్లికేషన్ నింపాలంట. ఇది అవమానించడమే కదా? ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం తప్పు కదా? అప్లికేషన్లు తెల్ల పేపర్ మీద నింపుతారా? మా అరవింద్ అన్న అన్నట్టు మీరు ఒక రూమ్లో కూర్చొని మీ నామినేషన్ పేపర్ ఒకసారి నోటిఫికేషన్ కంప్లీట్ చేయండి, ఒకసారి నింపండి చూద్దాం మీరు నింపుతారో లేదో. ఎవ్వరు రూమ్లో లేకుండా ఆ అప్లికేషన్ మీరు ఫిలప్ చేస్తారా? చెప్పండి. ఫిలప్ చేసేంత డబ్బు మీకుందా? పిల్లల తల్లిదండ్రులను మీరు అవహేళన చేసినట్టే. వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు, మేము మీ ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి నెల మేము అధికారంలోకి రాగానే ఫీజులను చెల్లిస్తామని. ఎటువైంది మరి? ఇచ్చిన హామీలు ఏవి ఒక్కటి కూడా నెరవేరట్లేదు. నిరుద్యోగులు కొన్ని మేము ఇక్కడ మన గ్రంథాలయంలోకి వెళ్తే అక్కడ చదువుకుంటూ కూర్చున్నారు. ఎంతో పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకు ఏజ్ అయిపోతుంది, మాకు ఇంకా ఉద్యోగాలు రావట్లేవు, నోటిఫికేషన్లు పడట్లేవు, ఇంకా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తాడు? ఎలక్షన్లకు ముందేమో మీకు నోటిఫికేషన్లు వస్తాయి, గవర్నమెంట్ జాబులు వస్తాయి అని చెప్పిండు. ఏమి మరి నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి? గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడ పోతున్నాయి? ఎవరికి ఇస్తున్నారు? వాడు రోడ్ల మీద పడి వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని అంటున్నారు. చేయండి మరి రాజీనామా.
తెలంగాణ